హలో అండి, ఎలా ఉన్నారు? పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే ఈరోజు కప్ కేక్స్ చేయాలనిపించింది. అందుకని నిన్నైతే మిల్క్ మేడ్ తీసుకొచ్చానండి. ఒక కప్పు గోధుమ పిండికి మైదా అయితే అవాయిడ్ చేద్దామని చెప్పి గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. ఇంట్లోనే ఈ విధంగా గోధుమ పిండితో చేస్తా ఉంటే పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఒక కప్పు గోధుమ పిండికి 1.5 కప్పు మిల్క్ మేడ్తో పాటు ఒక కప్పు మిల్క్ కూడా తీసుకున్నాను. ఇంకా తర్వాత 2 కోడిగుడ్లు, 2 టేబుల్ స్పూన్ల వెన్నపూస, 4 టేబుల్ స్పూన్ల నూనె, దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం వెనిలా ఎసెన్స్ వేసేసుకు మంచిగా కలిపేసుకున్న తర్వాత మీకు టైట్గా అనిపిస్తే కొంచెం పాలు పోసుకొని కలిపేసుకోండి, సరిపోతుంది. ఇంట్లో ఉన్న పోపు డబ్బాలో ఉన్న గిన్నెల్లో అయితే ఈ విధంగా సగం వరకు వేసుకొని ఫ్రీ హీట్ అయిపోయిన 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకున్నాను బాండీనైతే. కప్పులు పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు ఉంచుకున్నాం అంటే కప్ కేక్స్ రెడీ అయిపోతాయి. నాది మాత్రం లావా పొంగినట్టు పక్కకు పొంగింది. మీరైతే సగమే వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ పెట్టి టెస్ట్ చేసుకుందాం. అతుక్కోకుండా ఉందంటే కప్ కేక్స్ రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బై.